అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన దగ్గరలో ఉన్న టౌన్ పలంనేరులో ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ పలంనేరు వాళ్ళు మన పలంనేరులో మరియు చుట్టుపక్కల ఉన్న సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని కొంతమందిని గుర్తించారు. వాళ్ళని ఆహ్వానించారు ఇక్కడ లయన్స్ క్లబ్కి. ఇంకా మీటింగ్లో క్లబ్ మెంబర్సే కాకుండా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని అదేవిధంగా ఇంకా కొంతమందిని కూడా ఆహ్వానించారు. అందరూ ఒక చోట చేరాము. ఇంకా కొంతమంది లయన్స్ క్లబ్కి సంబంధించిన ముఖ్య అతిథులు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళ చేతుల మీదుగా మాలో కొంతమందికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓకే, చాలా సంతోషము. ఈ రకంగా సన్మానం చేయడం అనేది వాళ్ళ గొప్ప మనసది. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా ఈ రకంగా గుర్తుపట్టి పలకరిస్తారు చూడండి, అది చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అది మాటల్లో చెప్పలేను. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నన్ను గుర్తిస్తారు కదా, అదైతే మాత్రము. దీనంతటికీ కారణం నా కష్టము, నా కృషి, నా ఒక ఏమంటారు పట్టుదల, ఇలాంటివన్నీ ఎన్నో చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుండో ఎక్కడికో ఎదిగేదానికి మనకు అవకాశం ఉంటుంది అన్నట్లుగా. ఆశ్రమం ఈరోజు మీ కంటికి అందంగా కనపడచ్చు. కాకపోతే ఆ ఆశ్రమాన్ని నిలదొక్కుకోవడానికి 27 సంవత్సరాలు నా కళ, 27 సంవత్సరాలు నా కష్టం అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా మీకు చెప్పుకోవాలనిపిస్తుంది. కాకపోతే అంత టైం కేటాయించి మీరు వీడియో చూడాలంటే కష్టం కదా, దానికని ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో తిండి లేని రోజులు కూడా ఉన్నాయి నాకు. నేను సర్వీస్ మొదలుపెట్టినప్పుడు ఎంతోమంది హేళన చేశారు కూడా నన్ను. అదే మనుషులు ఈరోజు మా వాళ్ళు అని చెప్పుకుంటున్నారు. గర్వంగా అనిపిస్తుందండి. ఈరోజు ఈ విషయాలు మీకెందుకు చెప్తున్నానంటే, ఎవరు కూడా మనకు కష్టం వచ్చేసింది అని డీలా పడిపోకూడదు. మనం నిలబడి ఆ కష్టాన్ని ఎదుర్కొంటే మాత్రం ఖచ్చితంగా మనకంటూ ఒక సక్సెస్ అనేది ఒక రోజు కనబడుతుంది. అది ఇదేనమాట. అవునా కదా, మీరేమంటారు? కానీ చాలామంది ఏమంటారు, మీకు సపోర్టు ఫ్యామిలీ ఉందమ్మా అంటారు. కాకపోతే ఫ్యామిలీ ఒకానొక సందర్భంలో ఒకరు కూడా నాకు సపోర్ట్ లేదండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 5 సంవత్సరాల నుండి నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నారు, కానీ అంతకుముందు నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేదు. ఒకదానే పోరాడినాను. ఏదైతే ఏముంది, ఫైనల్గా సక్సెస్ అయితే సాధించాను. కానీ ఇన్ని కష్టాలు బాధలు పడినా కూడా ఏ రోజు కూడా అవ్వాతాతలకి ఇబ్బంది పెట్టింది కానీ, వాళ్ళని పొస్తులు పెట్టింది కానీ లేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళని మహారాణి మహారాజుల్లాగే చూసుకుంటున్నాను. దట్ ఈజ్ మంజుల. కాబట్టి మన ఆశ్రమవాసులకి నేనంటే అంత ఇష్టము. ఇంకా మామూలుగా ఇది కూడా బాగలేదనే వాళ్ళు కూడా ఉంటారనుకోండి, అది రుద్దుల చాదస్తం ఉంటుంది. అలాంటి వాళ్ళని మన ఆశ్రమంలో మనము కంటిన్యూ చేయలేము. ఎందుకంటే ఆశ్రమంలో ఉండేవాళ్ళు మనస్ఫూర్తిగా ఉండాల కాబట్టి వాళ్ళకి నచ్చితేనే ఉండొచ్చు, నచ్చకపోతే ఎవరైతే జాయిన్ చేయించారో వాళ్ళని పిలిపించి పంపించేస్తాం వెనక్కి. నచ్చిన వాళ్ళు జీవితకాలం దేవుడు పిలిచే వరకు మన ఆశ్రమంలో ఉంటారండి. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.